చూపించాడు మనకు. ఉన్నవానిలో అన్నీ ఉన్నాయి తెలుసా, ఉన్నవాడని దేవునికే పేరుంది తెలుసా. కోట్ల మంది దూతలున్నా, ఎంత సేవ చేస్తున్నా, నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా. పాపమెంత చేస్తున్నా, నువ్వు దూరమైపోతున్నా, యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు తెలుసా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. ఇద్దరు వద్దు ఒక్కరి ముద్దు అని అనుకుంటారు, పెంచే స్తోమత లేదని పిల్లలే వద్దు అని అనుకుంటారు. భూమిని నిందించమని చెప్పింది అది నేనేరా, ఆదామవ్వలను అందరినీ పోషించింది అది నేనేరా. నాలోనే అందరూ ఉన్నారురా, నాలాంటి ప్రేమను చూపాలని తల్లిదండ్రిని కన్నానురా, నీ తల్లిదండ్రిని చేశానురా, నీ తండ్రికి నే తండ్రిరా. ఇది నిజమని నువ్వు నమ్మాలిరా, నీ తల్లిదండ్రిని నేనురా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. నవమాసాలు మోసింది నిన్ను కన్నని తల్లి, నీ జన్మంతా మోసాను నవమాసాలకు మించి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నది అది నేనేరా, వృద్ధులైతే బరువని వదిలేస్తారురా నీ వారేరా. అందరూ ఇలాంటి వారేరా, నాలాగా ప్రేమించి పోషించే వారెవరూ లేరురా. చనిపోతే బ్రతికిస్తానురా, నిన్ను వదులుకోలేనురా, మరణిస్తే వదిలేస్తానురా, ఆ తల్లిదండ్రిని కానురా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే కడకు. తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. దేవుని స్తోత్రం. చచ్చితే ఎలా బ్రతుకుతుంది విత్తనం, చచ్చితే ఎలా బ్రతుకుతుంది, చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకులో సుఖముందా, ఈ బ్రతుకులో సుఖమేముంది, ఆ సుఖములు బ్రతుకెంతుంది, స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా. అది శాశ్వత సుఖము దుఃఖం ఆత్మకు తెలుసా. ఈ బ్రతుకులో సుఖమేముంది, ఆ సుఖములో బ్రతుకెంతుంది, స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా. అది శాశ్వత సుఖము దుఃఖం నీకని తెలుసా. ఒక విత్తనంలో బ్రతుకెంతుంది, మహావృక్షమే దానిలో ఉంది. మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఈ బ్రతుకుంది. చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది, చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా. విత్తనం చచ్చితే ఎలా
బ్రతుకుతుంది విత్తనం, చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకులు సుఖముందా? చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే, నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. నీ మరణ దినమే అది వెళుతుంది, ఒక క్షణములో శిక్ష పడుతుంది. ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధెంతుంది. ఆ దేవుని మరచి బ్రతికినందుకే శిక్షుంటుంది. చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకులు సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకులు సుఖముందా? దేవునికి స్తోత్రం. పువ్వును చూస్తే చెబుతున్న పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. పువ్వును చూస్తే చెబుతుంది చేసింది దేవుడని, శూన్యంలో భూమి చెబుతుంది ఆధారం దేవుడని. భాషే లేదుగా అయినా చెబుతోందిగా ఇది దేవుని ప్రేమని, బలి అవుతానంటోందిగా. దేవుని పిల్లలమని మనకు సేవే చేస్తోందిగా. విశ్వం దేవుని సృష్టిని క్రైస్తవుడే చెప్పాలిగా. పువ్వును చూస్తే చెబుతుంది చేసింది దేవుడని, శూన్యంలో భూమి చెబుతుంది ఆధారం దేవుడని. నీ తల్లి గర్భంలో ఏ రూపమివ్వాలో నిర్ణయించాడు నీకు దేవుడే కదా. స్త్రీ పురుష రూపంలో ఏ రూపమివ్వాలో నిర్ణయించాడు నీకు దేవుడే కదా. ఏ రంగు కావాలో నువ్వు కోరని లేదు, ఏ రూపమివ్వాలో నువ్వు అడగనే లేదు. కనుపాపగా ఉంటానని కంటికే రెప్పలా నిన్ను కాపాడుతున్నాడులే. తన పాదమే ఈ భూమిపై పెట్టి నీ పక్కనున్నాడులే. భాషే లేదుగా అయినా చెబుతోందిగా ఇది దేవుని ప్రేమని, బలి అవుతానంటోందిగా. పువ్వును చూస్తే చెబుతుంది చేసింది దేవుడని, శూన్యంలో భూమి చెబుతోంది ఆధారం దేవుడని. తను నిదురపోతున్నా నువ్వు నిదురపోతున్నా, జంతువులు నీలాగే నిదురపోవులే. జంచి ఎగురుతూ ఉన్నా గింజలే తింటున్నా, జంతువులు నీలాగే సుఖపడవులే. నీలాంటి జీవితమే ఏ జీవికి లేదు, నీలాగే నిదురించే గడనిద్రనివ్వలేదు. తన ప్రేమని నీకిస్తాడని నిదురించక దేవుడే నిన్ను కాపాడుతున్నాడులే. తన పాదమే భూమిపై పెట్టి నీ పక్కనున్నాడులే. భాషే లేదుగా పరిణమిస్తోందిగా దేవుని ప్రేమని, బలి అవుతానంటోందిగా. పువ్వును చూస్తే చెబుతుంది చేసింది దేవుడని, శూన్యంలో భూమి చెబుతుంది ఆధారం దేవుడని. పువ్వును చూస్తే చెబుతుంది చేసింది దేవుడని, శూన్యంలో భూమి చెబుతుంది ఆధారం దేవుడని.
దేవునికి స్తోత్రం. తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు? వస్త్రములు మారుచున్నవి, వృత్తులు మారుచున్నవి, భాషలు మారుచున్నను, బ్రతుకులు మారవెందుకు? దేహములు మారుచున్నవి, ఆహారం మారుచున్నది, అంతా మారిన గాని ఆలోచన మారదెందుకు? మార్పు చెందరెందుకు? తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు? సంద్రంలో ఉన్న రాళ్ళను చూడు, అలలా తాకిడికి కరిగిపోవును. శిఖరంపై ఉన్న మంచును చూడు, సూర్యుని వేడిమికి కరిగిపోవును. సంద్రంలో ఉన్న రాళ్ళను చూడు, అలలా తాకిడికి కరిగిపోవును. శిఖరంపై ఉన్న మంచును చూడు, సూర్యుని వేడిమికి కరిగిపోవును. ప్రభువును నమ్మిన ప్రజలను చూడు, ప్రభువును నమ్మిన ప్రజలను చూడు, దేవుని మాటలకు కరగరెందుకు? బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు? సంగముకు వెళుతూ ఉన్న, సత్యము వినుచూ ఉన్న, నిత్యము తెలుసుకున్నను, నీతిగా ఉండరెందుకు? పాపము చేయుటెందుకు? తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు? క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు, ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి. పాపములో ఉన్న స్త్రీలను చూడు, వాక్యం విని పాపం మానివేసిరి. క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు, ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి. పాపములో ఉన్న స్త్రీలను చూడు, వాక్యం విని పాపం మానివేసిరి. దేవుని నెరిగిన పిల్లలు చూడు, దేవుని నెరిగిన పిల్లలు చూడు, భయభక్తులు కలిగి బ్రతకరెందుకు? దైవవాక్యమును ఆచరించరెందుకు? దేవుని ఎరిగి ఉండిన, దైవముగా మహిమ పరిచిన, కన్న తండ్రి మనసు తెలిసిన ప్రియమైన పిల్లలు కావాలి, మనసులు మార్చుకోవాలి. తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు? వస్త్రములు మారుచున్నవి, వృత్తులు మారుచున్నవి, భాషలు మారుచున్నను, బ్రతుకులు మారవెందుకు? దేహములు మారుచున్నవి, ఆహారం మారుచున్నది, అంతా మారిన గాని ఆలోచన మారదెందుకు? మార్పు చెందరెందుకు? తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు?
చెందరెందుకు. దేవుని సమయం ఇచ్చిన దైవజాసులకు మా హృదయపూర్వక వందనాలు. ఈ దినమున బ్రతికున్నామంటే ఆయన కృప, జీవిస్తున్నామంటే ఆయన కృప. బలహీనతల్లో ఉన్న, వ్యాధిలో ఉన్న, బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న నా దేవుని దయ లేకుండా, ఆయన చెలువు లేకుండా మన శరీరం మీద కానీ, ప్రాణం మీద కానీ, ఆత్మ మీద కానీ అధికారము చేయడానికి ఏ శత్రువుకు, ఏ సాతానుకు, ఏ మనుషునికి ఆయన అధికారం ఇవ్వలేదు. జీవం గల దేవుని స్తుతించడానికి ఈ దినమును మనకిచ్చినందుకు ఆయనని ఆరాధించుకుందాం, ఆయనని కొనియాడుదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి చిరపరిచావా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి చిరపరిచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సరపై నుంచావా. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సరపై నుంచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని కొనియాడేదా. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా
ఆత్మలో అనుక్షణం నానందము నీవే, నారాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతిమహిమలు నీకే, స్తుతిమహిమలు నీకే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. అర్పణారాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి. బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు
చేయుటయే ఆరాధన. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, పరలోకమందున నా కన్న తండ్రి, గొప్ప దేవా, నీతిమంతుడా, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. నాయన మరి పాటల ద్వారా గనపరిచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. మరి వాక్యం ద్వారా కూడా మమ్మల్ని నిన్ను మహిమపరిచి నిన్ను గనపరిచి నాయన నిన్ను ఆరాధించే పిల్లలాగా వాడుకో చెప్తుండగా నాయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-17 వచనాలు చదువుకుందాం. అందరు నాతో కలిసానండి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. దేవునికి స్తోత్రం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడ, పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉండి తండ్రి, పాటల ద్వారా నువ్వే మేము పొందవని మేము నమ్ముతున్నాం తండ్రి. తండ్రి, వాక్యంలో మీరు తోడుగున్నందుకే నీకు వందనాలు తండ్రి. దేవా, నీ సేవకులు వాక్యం చెప్తుండగా తండ్రి, వినగల చెవులు గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని తండ్రి, ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. నా మమ్మల్ని సహిస్తూ ఓర్చుకొంచు నాయన. ప్రారంభ ప్రార్థనలు మొదలుకొని నాయన ఇప్పటి వరకు మీరు దయ చూపించినందుకు వందనాలు నాయన. ఇప్పుడు ఈ స్థలం ముందు మీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతుండగా నా సదుద్దేశాలను ప్రభా, నా దురుద్దేశాలను మాట్లాడకుండా నాయన మీ పిల్లలకు నాయన మీరు రాయించిన ఆ మాటలు చెబుతున్న నాకును వింటున్న వారికి శాసనాలే ప్రభువా. మేమందరం దానికి విధేయులమే కన్న తండ్రి. మీ మాటలను ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునేలా నాయన ప్రభా, మా తెలివితేటలు సరిపోవు గనుక పరిశుద్ధాత్మను మెండుగా మాలో ఉండనిమని కోరుకుంటున్నాను. ఆ ఆలోచనలను, ఆ ఉద్యమాన్ని మనలో రగిలించమని కోరుతున్నాను. చెప్పబడిన ప్రతి మాటకు మేము తలదించుకొని వినయంగా విధేయతగా బ్రతికేలా మమ్మల్ని ప్రేరేపించమని కోరుకుంటూ వచ్చిన మీ పిల్లలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. ఓకే, ప్రియ దేవుని పిల్లలారా, అందరికీ ప్రభు పేరిట వందనాలు. దయచేసి వాక్య భాగానికి వెళ్ళిపోదామండి. వాక్య భాగానికి వెళ్ళడానికి ముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఏమిటంటే, పోయిన బుధవారం నాడు ఇదే స్థలం ముందు మనకు సెమినార్ జరిగిందనే సంగతి మీకు తెలుసు. దైవజనుడు సాంసరణ గారి చేతను, దైవజనుడు సదానందమన్న గారి చేతను కొన్ని అమూల్యమైన మాటలు మనం విన్నామండి. అది మన దైనందిన జీవితానికి అవసరమైన మాటలే దేవుడు వారి నోట మన కోసం పలికించాడనే సంగతి మీరు మర్చిపోకూడదు. విని దాన్ని మర్చిపోతే, విని నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితం అనుభవించేది మనమే. విని దాన్ని మన జీవితంలో కార్యరూపం తెలుసుకుంటే దాని ఫలితం కూడా అనుభవించేది మనమే. ఈ సంగతులు మీరు ఎప్పుడు మర్చిపోకుండా చెప్పబడిన వాక్యంలో ఏవండి అది చెప్పిండు ఇది చెప్పిండు అనుకోకుండా మన జీవితానికి అవసరమైన మాటలే దేవుడు మాట్లాడిస్తున్నాడు.
మన జీవితానికి అవసరమైందే దేవుడు బైబిల్లో రాయించాడు. మనల్ని తప్పుదారి పట్టించడానికో, మనల్ని అజ్ఞానులుగా మార్చడానికో, మనల్ని దాసులుగా మార్చడానికో దేవుడు వాక్యాన్ని రాయించలేదు, తన సేవకుల ద్వారా చెప్పించడం లేదు. ఈ సంగతులు మీరు మర్చిపోకూడదు. అర్థమవుతుందా లేదా? కాబట్టి చెప్పబడిన ప్రతి వాక్యంలో మంచిని అర్థం చేసుకొని వాస్తవాలను మన జీవితంలో నిర్మించుకొని ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీ మొబైల్ ఫోన్లు కూడా కాసింత ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఇవ్వండి. రైట్. ఇప్పుడు మనందరం వాక్య భాగానికి వెళ్ళిపోదాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటివరకు చదువుకున్నాం వాక్య పఠనం. ఆ వాక్య పఠనం ఘోషిస్తున్న ఒకే ఒక అంశం, నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. గురి అనగా మన పరిభాషలో లక్ష్యం లేక టార్గెట్. నా విశ్వాస ప్రయాణానికి, నా భక్తి జీవితానికి, నా విశ్వాస యాత్రకు నాకు లక్ష్యం ఉంది అంటున్నాడు ఆయన. ఆ లక్ష్యాన్ని పెట్టుకొనే నేను ముందు కొనసాగుతున్నాను. నా భక్తి జీవితానికి ఒక లక్ష్యం ఉంది, నా భక్తి జీవితానికి ఒక నియమం ఉంది, నా భక్తి జీవితానికి లక్ష్యం ఉంది. కనుకనే ఆ లక్ష్యాన్ని నేను చేరుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాననే మాట ఇప్పటి వరకు వాక్య పఠనంలో మనం విన్నామండి. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి అనగా లక్ష్యము, లక్ష్యం అనగా సాధించవలసినది అని అర్థం కదా ప్రియ దేవుని పిల్లలారా. అదే సంగతులు మనకు అర్థం కావాలంటే ఇంకా కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. అదే ఫిలిప్పులకు రాసిన పత్రిక ప్రియ దేవుని పిల్లలారా అందరు తీయండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాగా 2వ అధ్యాయం 12వ వచనం. నా ప్రియురాలా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అవును నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును అవును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని పౌలు గారు మాట్లాడుతున్నారండి. అని ఏం చెప్తున్నారంటే, భయముతోను వణుకుతోను విశ్వాసముతోను మీ స్వంత రక్షణను మీరు కొనసాగించుకోవాలి అంటున్నాడు. అంటే మనమందరం రక్షణ అంటే మనకంతా కాస్త కూస్త అవగాహన ఉంది. నీకున్న రక్షణను, నీకున్న భక్తిని, నీకున్న విశ్వాసాన్ని ముందుకు కొనసాగించుకోవాలి అంటే దానికి భయము, విధేయత, వణుకు అని కూడా మాట్లాడాడండి. పౌలంతటి మహనీయుడే తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వణుకుచున్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. మీరు మర్చిపోకూడదు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ రక్షణను ముందుకు కొనసాగించుకోవాలి అని అంటే దానికి ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం. నీకు రక్షణ ఉంది ప్రియ దేవుని పిల్లలారా, నీ రక్షణ ఉంది నీకు, లేదంటారా? ఉందండి. మనందరికీ క్రీస్తు నామములోనే కదా మనం రక్షింపబడింది. ఈ రక్షణను ముందుకు కొనసాగించుకోవాలి, ఈ రక్షణ తుదమట్టుకు కొనసాగాలి, అంతం వరకు ఉండాలి అని అంటే దానికి ఖచ్చితమైన నిర్దిష్టమైన స్పష్టమైన ప్రణాళిక అనేది ఉండాలండి అని అదే చెప్తున్నాడు. మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అనగా నీ సొంత రక్షణ కొరకే నీకు ఖచ్చితంగా లక్ష్యం అనేది ఉండాలి. రక్షణ కొరకేనా లక్ష్యమా లేక నిర్లక్ష్యమా అనే పాఠం అండి మనం మాట్లాడుకునేది. సరే, పాఠం పేరు ఏదైనప్పటికీ నీకుంటూ సొంత రక్షణ ఉంది కదా. ఎదుటివారి రక్షణ కోసం కాదు నేను మాట్లాడేది, నీ రక్షణ. అవునా? అర్థమవుతుందా లేదండి? నీకంటూ ఒక రక్షణ ఉంది, దీని పేరే సొంత రక్షణ అనుకుంటే ఈ సొంత రక్షణను ముందుకు కొనసాగించుకోవాలి అని అంటే దీనికి ఖచ్చితమైన స్పష్టమైన ప్రణాళిక అవసరం అండి. లక్ష్యం అనేది అవసరం. ఆయన ఎందుకు మాట్లాడుతున్నా అలాగంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మరో మాట చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే పౌలు గారు మరొక మాట మాట్లాడుతున్నారండి. దయచేసి తీద్దాం అందరం కలిసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ప్రియ దేవుని పిల్లలారా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. సరిపోతుందమ్మా. థ్యాంక్ యూ. ఇంతకుముందు మాటలలోనేమో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని చెప్పాడు. ఎందుకంటే కొనసాగించడానికి కావాల్సినవి ఏంటి అంటే ఒక లక్ష్యం ఉండాలి. నీ రక్షణ తుదమట్టుకు కొనసాగాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో, నీ భక్తి విషయంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. దీని పేరే లక్ష్యం అండి. కానీ పౌలు గారి కాలానికే రక్షణ విషయంలో ఏమొచ్చిందంటే నిర్లక్ష్యం అండి. రక్షణ అనగానే బాప్తిస్మము తీసుకున్న వారి గురించి చెప్పట్లేదు, నేను తీసుకున్న వారి గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ తీసుకున్న వారే అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారట. వాళ్ళు
రక్షణత తీసుకున్నారు, క్రీస్తును అంగీకరించారు, క్రీస్తు ద్వారానే నేను రక్షింపబడతాను, క్రీస్తు ద్వారానే నిత్య జీవాన్ని చేరుకుంటాను అనే నమ్మకం వచ్చిందండి, బాగుంది. కానీ ఈ రక్షణను తుదమట్టుకు కొనసాగించుకోవడానికి లక్ష్యానికి బదులు నిర్లక్ష్యం వచ్చిందని పౌలు గారు వాదిస్తున్నాడు. అర్థమవుతుంది మీ అందరికీ? మీ రక్షణను నిర్లక్ష్యం చేయకండి అన్నాడు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటే దానిని ముందుకు కొనసాగించుకోవడానికి కావాల్సిన నిర్దిష్టమైన లక్ష్యం అంటూ మీకు లేదు. రక్షణ విషయంలో లక్ష్యం మీకు లేదు. మీ పోరాటాలు, మీ బ్రతుకు యాత్ర, మీ విశ్వాస యాత్ర లక్ష్యం లేని పోరాటం, నిర్దిష్టమైన ప్రణాళిక లేని పోరాటం. అది గాలికై ప్రయాసపడుతున్నట్టుంది సుమా. మీరు ఈ లక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ రోజు హెబ్రీ సంఘానికి మాట రాశాడు. అంటే మనిషి తన రక్షణను ముందుకు కొనసాగించుకోవడానికి ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నాడో పౌలు గారు ఆ రోజే భయపడిపోయాడు. అర్థం చేసుకోండి. అయితే రక్షణను ముందుకు కొనసాగించుకోవాలి అని అంటే ఖచ్చితంగా నీకు లక్ష్యం ఉండాలి. రక్షణ ముందుకు జరగాలి, రక్షణ ఫలితాలను అనుభవించాలి అంటే దానికి లక్ష్యం ఉండాలండి. లక్ష్యం అంటే తెలుసు కదా, చదువుకున్న విద్యార్థులు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. 10వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు అనుకోండి, వారికి లక్ష్యం ఉంటుందండి. నేను రాబోతున్న పరీక్షల్లో ఇన్ని పాయింట్లు సాధించాలి, 9 పాయింటా 10 పాయింట్సా, ఒక టార్గెట్ అని ఉంటుంది. ఎవరైనా వృత్తి విరుద్ధ కోర్సు తీసుకున్నారనుకోండి, టీటీసీ కనుక తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా నేను రాబోతున్న డిఎస్సిలో ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించాలి అని ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యం లేకపోతే తీసుకునేందుకు చెప్పది? అవును కదా. లక్ష్యం లేకపోతే నువ్వు ఏదో సాధించడానికి చదువుతున్నావు కదా, ఆ లక్ష్యమే లేకపోతే ఎందుకు నువ్వు చదివి అని అంటారు. దీని కొరకు ప్రతి విద్యార్థిలో లక్ష్యం అనేది స్పష్టంగా ఏర్పడాలి. దాని కొరకు విద్యార్థి ప్రయాణించాలి, కష్టపడాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఎడ్యుకేషన్ మోటివేటర్స్ ఉంటారు, మోటివేషన్ చేసేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మోటివేషన్ చేస్తారండి. ఎలా చదవాలి, నువ్వు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నువ్వు ఎలా రీచ్ అవ్వాలి, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఆ మధ్యలో ఎన్నో టార్గెట్స్ నీకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో సవాళ్ళు నీకు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు సవాలుకి పడిపోతావా, లేకపోతే నీ ముందున్న లక్ష్యాన్ని చేరుకుంటావా అనే విషయాన్ని కొంతమంది మేధావులు కొంతమందికి మోటివేషన్ చేస్తారు. కంపెనీ నడిపించే విషయంలో కూడా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన కంపెనీ ఇంత టర్న్ ఓవర్ చేయాలి అనే ఒక లక్ష్యం ఉంటుందండి వాళ్ళకు. మరి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఎంప్లాయీస్ అందరూ పని చేయాలంటే వాళ్ళకి మోటివేషన్ అవసరం. అందుకే వాళ్ళకి త్రైమాసిక ఫలితాలని, అర్ధవార్షిక ఫలితాలని పేరు పెట్టి మన కంపెనీ పెట్టుకున్న టార్గెట్ ఎంత, మనం సాధించింది ఎంత, మరి మనం ఎందుకు అనుకున్న లక్ష్యాన్ని అనగా టార్గెట్ని చేరుకోలేకపోతున్నామో అని చెప్పడానికి వారికి స్పెషల్గా సెమినార్లు నిర్వహిస్తారు. అర్థమవుతుందా లేదా? పౌలు గారు అదే చెప్తున్నారు. ప్రతి మనిషికి విశ్వాసం ఉంది, వెరీ గుడ్. మీకంటూ ఒక రక్షణ ఉంది, వెరీ గుడ్. మరి ఈ రక్షణను ముందుకు కొనసాగించుకోవడానికి నీకున్న లక్ష్యం ఏంటి? దాని పేరు టార్గెట్. నువ్వు రక్షణను తీసుకున్నావు దేని కొరకు, దేని సాధిద్దామని ఈ రక్షణను కొనసాగించాలనుకుంటున్నావు? ఏమి సాధిద్దామని ఈ రక్షణను నువ్వు పొందుతున్నావు? నీ లక్ష్యం ఏంటి అసలు? రక్షణ విషయంలో, నీ భక్తి విషయంలో, నీ విశ్వాస విషయంలో, నీ క్రైస్తవ జీవిత విషయంలో నీకున్న లక్ష్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నానండి. లక్ష్యం బదులుగా చాలామందికి నిర్లక్ష్యం వచ్చేసింది. అవును, ఆదివారం రావడమే ఎక్కువ ఆయనకు, ఇంకా దైవ సంబంధమైన పనులు భక్తి విషయాలు పెద్దగా అవసరం లేదండి. ఎందుకంటే రక్షణ విషయంలో నీకంటూ నిర్దిష్టమైన లక్ష్యం లేదయ్యా. లేదు కనుకనే కదా నీకెవరో మరలా కూర్చోబెట్టి చెప్పవలసి వస్తుంది. చర్చికి రా, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకోండి, కుటుంబ ప్రార్థనలు చేసుకోండి, దేవుని పనులకు రండి అని ప్రత్యేకంగా మళ్ళీ మూలపాఠాలు చెప్పవలసి వస్తుంది అని అంటే మీరు అర్థం చేసుకోవాలి, రక్షణ విషయంలో మీకంటూ స్పష్టమైన లక్ష్యం లేదు. ఎందుకంటే మన ప్రయాసం, మన విశ్వాసం గాలికే ప్రయాసపడుతున్నట్టుంది సుమా. గాలి కోసమే, గాలిని సంపాదించుకోవడానికే మనం ప్రయాసపడుతున్నాము తప్ప అసలు నేను ఎందుకు విశ్వాసిగా మారాను, నేను ఎందుకు రక్షణ పొందాను, నా రక్షణ చివరి వరకు, అంతం వరకు సహించాలి కదా. అంతం వరకు కొనసాగాలంటే నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి, లేకపోతే ప్రయాణం సాగదు కదా అండి. మనం ఎక్కుతున్న బస్సు కూడా ఒక టార్గెట్ ఉంటుంది. హైదరాబాద్ అని బోర్డు ఉందనుకోండి, దాని టార్గెట్ హైదరాబాద్ వరకే, లేదండి గజ్వేల్ వరకే ఆపేసి ముందుకు రాదు. గజ్వేల్ బస్సు హైదరాబాద్ పోదు. అలా అనుకుంటే ప్రయాణించే ప్రతి దానికి ఒక టార్గెట్ అనేది ఉంటుందండి.
అక్కడి వరకు చేరుకోవాలి. ఏ టైంలో చేరుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎక్కువ స్టాప్ తీసుకోకూడదు, ఎక్కువ స్టాప్ తీసుకోవాలి, ప్రయాణికులకు ఇబ్బంది కొరకు ఎక్కడ మనం బ్రేక్ ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది. అలాగే నీ భక్తి విషయంలో, నీ రక్షణ విషయంలో నీకంటూ ఒక లక్ష్యం ఉండాలని పౌలు గారు 1000 సంవత్సరాల క్రితమే బోధించాడండి. ఇంకా మీరు చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, 2 తిమోతిలకు రాసిన పత్రిక ఇక్కడే ఉంటుందండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక అనగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడాలని చెప్తున్నాడండి. ఈ మాట కూడా అదే. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు విశ్వాసంలో పోరాటం కొనసాగిస్తున్నావు, ప్రయాణం కొనసాగిస్తున్నావు, ఖచ్చితంగా నీకంటూ నియమం ఉండాలి. నియమము లేకపోతే నీ విశ్వాస ప్రయాణం అనేది సాఫీగా సాగదు. నీ విశ్వాస ప్రయాణంలో లక్ష్యము లేకపోతే దానికి చేరుకోవాలి. ఒక నిర్దిష్టమైన లక్ష్యం లేకున్నా, ఆ నిర్దిష్టమైన లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన నీలో లేకున్నా, నీ ప్రయాణం మధ్యలోనో ఎవరి వల్లనో ఒకరి వల్లనో లేకపోతే నీ నిర్లక్ష్యం వల్లనో అది ఆగిపోతుంది అని చెప్పాడండి ఆయన. మొదటి మాటలు ఏం చెప్పాడు? మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలంటే ఏం చేయాలి? నిర్లక్ష్యం వద్దు నీ సొంత రక్షణ విషయంలో. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు లక్ష్యం కలిగి ఉండాలి. నిర్లక్ష్యం వద్దు అంటే లక్ష్యం ఉండమనే దాని అర్థం, నిర్లక్ష్యం. అలాగే దానికి ఆపోజిట్ ఏంది? లక్ష్యం ఉండాలి. నీ రక్షణ విషయంలో నీకంటూ నిర్దిష్టమైన లక్ష్యం. ఇవ్వండి, నేను విశ్వాసిగా మారాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను, దీన్ని తుదమట్టుకు కొనసాగించుకోవాలి అంటే నాకంటూ ఒక నియమం ఉంది అనే విధంగా నువ్వు బ్రతకాలి. నియమాలు కలిగి బ్రతకాలి, లక్ష్యం కలిగి బ్రతకాలి, ఉద్దేశం కలిగి బ్రతకాలి, ప్రణాళికలు కలిగి బ్రతకాలని పౌలు గారు ఆ రోజున సంఘానికి ఎప్పుడో హెచ్చరించాడు. ఏవండి, మాకెందుకు లేని మీరు అనుకుంటున్నారా? రక్షణ అయితే పొందాం, కానీ మనందరికీ చాలా నిర్లక్ష్యం ఉంది ప్రియ దేవుని పిల్లలారా. ఆయన ఏమన్నాడు? రక్షణను కొనసాగించుకోవాలంటే పౌలంతటి వాడే నేను భయపడుచున్నాను, వణుకుచున్నాను అన్నాడు ఆయన. భయంతో వణుకుతో నా రక్షణ నేను కొనసాగించుకుంటున్నాను. మిత్రులారా, మరి మీ రక్షణ మీరు ఎలా కొనసాగించుకుంటున్నారు? దాన్ని కొనసాగించుకోవడానికి మీకున్న నియమాలేంటి? నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నీకున్న నియమం ఏంటి? నీ విశ్వాసం సాధించడానికి నీకున్న లక్ష్యం ఏంటి? లేదు కదా, నిర్లక్ష్యం వచ్చేసింది. నిర్లక్ష్యం అండి. లక్ష్యం లేని విశ్వాస జీవితాలే నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. లక్ష్యం లేని విశ్వాస జీవితాలే, మరలా చెప్తున్నాను, అవిశ్వాసంగా మారిపోతాయి. లక్ష్యం లేని విశ్వాసులే లోకంలో కలుస్తారు. టార్గెట్ లేనివాడే కదా ఫెయిల్యూర్ అయ్యేది. టార్గెట్ ఉన్నవాడు, నేను అనుకున్నాను, దాని కొరకే చదువుతున్నాను, దాని కొరకే కంపెనీలో చేరాను, దాని కొరకే నేను ఇది చేస్తున్నాను అని ఒక ఖచ్చితమైన నియమం ప్రకారం ఒక ఖచ్చితమైన లక్ష్యం పెట్టుకొని పోరాడేవాడే దాన్ని సాధిస్తాడు. సాధించకున్నా, ఓడిపోయినా నేను పోరాడాను, ఓడిపోయిన తృప్తి అని మిగిలిపోతుంది. అవేవి లేని వారికి ఏముంటో చూడండి. ఏమండి, మన శరీర ఆరోగ్యం ఉంది, అక్కడికి పోయి ఏదో అరబిక్ క్లాస్లో ఏదో ఎక్సర్సైజ్ చేస్తే కొంత మార్పు వస్తుంది అనుకుంటాం. 2 రోజులు 3 రోజులు వెళ్ళవు నీకు. ఎందుకంటే లక్ష్యం లేదు నీ ఆరోగ్యం పైన, నీ శరీరం పైన. పోన్లే వదిలే. చూసారా, ఏదో వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆ వర్క్ స్టార్ట్ చేసినామంటే ఎన్నో సవాళ్ళు ఉంటాయి అందులో. ఖచ్చితంగా నేను ఇది సాధించాలి అనుకున్న వాడేనండి ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఏదైనా సరే చేస్తూ ముందుకెళ్తాడు. మనం సాధించిన విజయాన్ని చూస్తాం, కానీ ఆ విజయాన్ని సాధించడానికి ఆ మనిషి పడిన పాటలు మనం లెక్కలో తీసుకోం. అర్థం చేసుకోండి. దాన్ని సాధించాలనుకున్న వాడే ఖచ్చితంగా మరి ఎలా దీని వ్యాపారాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఎలా నేను మాట్లాడాలి, ఎలా మోటివేషన్ చేయాలి, అయ్యో నేను లాస్ అయిపోతే మళ్ళీ నేను లాస్ అవుతాను, మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ ఉంటాయండి. 3 రోజులకు మానేయడానికి ఏం లక్ష్యం ఉంటుంది చెప్పండి? ఏ విషయంలో అయినా సరే ఏ పని చేసినా లాభమే కలుగును అన్నాడు సొలొమోను గారు. అంటే లాభం నీకు వచ్చేంత వరకు నువ్వు దాన్ని పోరాడాలి బిడ్డ. ప్రతిదీ చట్ట ప్రకారం అన్యాయమైన పని తప్ప ఇంకా ఏదైనా నువ్వు చేసుకుంటూ వెళితే అందులో నువ్వు నైపుణ్యత సాధిస్తావు, నువ్వు లక్ష్యాన్ని చేరుకుంటావు అని చెప్పాడండి. లక్ష్యం లేని జీవితాలైనా, లక్ష్యం లేని చదువులు అయినా అది మధ్యలోనే ఆగిపోతాయి. ఎందుకోసం చదువుకున్నాం ఏమో. అలాగే పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మీకు చాలా నిర్లక్ష్యం వచ్చిందని చెప్తున్నాడు అండి. నిర్లక్ష్యమా? ఎలా వచ్చింది నిర్లక్ష్యం? నిర్లక్ష్యం వచ్చింది కాబట్టే కదా నీ జీవితం ఇలా వ్యర్థమైపోతుంది. మరలా లోకం వైపు చూస్తున్నావు. ఈ జీవితకాలం మట్టుకే అనుకున్నట్టుగా బ్రతుకుతున్నావు. నీకంటూ ఒక లక్ష్యం లేదు. మరి లక్ష్యం కలిగిన వారు ఎలా ఉంటారు? లక్ష్యం కలిగిన భక్తులు ఎలా ఉంటారు?
లక్ష్యం కలిగిన విశ్వాసులు ఎలా ఉంటారు? రక్షణ కొరకే ఒక నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఒక పట్టుదల కలిగిన వారు ఎలా ఉంటారో కొద్దిమందిని మీకు చూపిస్తానండి. కొద్దిమందిని మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము, దయచేసి అందరు తీయండి ప్రియ దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము. అద్విక్ సరిగా కూర్చో నాయన, సరిగా కూర్చో, చేతులు కట్టుకో బిడ్డ. వెరీ గుడ్. 132వ అధ్యాయము ఏమండి 2 నుంచి 1 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను అనే మాట రాశారండి. ఎవరు ఆయన అంటే దావీదు గారు ఎలాంటి భక్తి పరులో, ఆయన ఎలాంటి ప్రవక్తనో, దేవుడు మెచ్చిన వారిలో ఎంతటి గనుడో మనందరికీ తెలుసు. ఏమండి, దేవుడు మెచ్చిన వారిలో ఆయన ఎంతటి గనుడో మనందరికీ తెలుసా అండి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడని దావీదు గురించి దేవుడే చెప్పిన తర్వాత ఆయనలో లోపం ఉందని మనం చూపించలేము. ఒకవేళ చూపిస్తే అది నీ ఉద్దేశపూర్వకమైన విమర్శనే తప్ప వాస్తవంతో కూడిన విమర్శ కాదు. ఏమండి, అలాంటి దావీదే తన భక్తి విషయంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి. దేవుడు మెచ్చాడు, నా హృదయానుసారుడు నువ్వు అని, నా ఇష్టానుసారుడు నువ్వే అని దావీదు గురించి దేవుడే చెప్పేశాడండి. ఆయన జీవితం ముందు మన జీవితాలు ఎంత, ఆయన కాలి గుడితో కూడా మనం సరిపోం. అలాంటి వ్యక్తి కూడా దేవుని విషయంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి. ఏంటి అని అంటే మందిరం. చూసండి, ఆయన ఏమన్నాడంటే యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కెను. నా కనులకు నిద్ర రానియను. ఏమండి, నా కనులకు కునికుపాటు కూడా రానివ్వనన్నాడు. తన ముందున్న లక్ష్యం ఏంటి అని అంటే దేవుడు గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొని వచ్చి రాజుని చేశాడు. రాజైన నేను దేవుని పిల్లలకు ఏదైనా మంచి చేయాలనుకున్నాడండి. కాబట్టి ధర్మశాస్త్రం చదవడం, ఆ ధర్మశాస్త్రాన్ని రాజు అయి ఉండి కూడా ఒక ప్రవక్తలక మారిపోయి దేవుని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడం, మంచి పాలన అందించడం దావీదు గారి సొంతం అండి. ఆయన రాజు కానీ ప్రవక్త కాడు బిడ్డ. కానీ రాజు అయినప్పటికీ రాజ్య పరిపాలన చేయాలి. అలాంటి వ్యక్తి ప్రవక్తగా మారి దేవుని ప్రజలను ఉద్దేశించి ఎన్నో గొప్ప ప్రవచనాలు చెప్పాడు, తీసుకొచ్చాడు, ప్రజలకు నేర్పించాడు. అయ్యో వారు ధర్మశాస్త్రం విని పాటించకపోతే కన్నీరు గార్చాడు దేవుని సన్నిధిలో. ఎంత మంచి భక్తి జీవితం దావీదు గారిది. అలాంటి దావీదు గారు కూడా ఒక స్పష్టమైన లక్ష్యం కలిగి ఉన్నాడు, ఒక నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉన్నాడు. ఏంటి అంటే నేను వెళ్ళిపోచే కాలం వచ్చేసింది, నేను మంచి సరంబి వేసిన గృహంలో నివసిస్తున్నాను, గొర్రెలో దొడ్డిలో ఉండవలసిన నా జీవితం అంతఃపురానికి వచ్చింది. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి అనే దేవుడు గుడారంలో ఉండిపోయాడు. ఇది కూడదు. ఖచ్చితంగా నా దేవునికి నేను నివాస స్థానం ఏర్పంచేంత వరకు నా జీవితంలో జరగవలసిన కొన్ని పనులను జరగనివ్వనని టార్గెట్ పెట్టుకున్నాడండి. నా కనులకు నిద్ర రానివ్వను, మంచం మీదకి ఎక్కను అని అంటే అర్థం ఏం చేసుకోండి, ఒక రాజుగా నేను అనుభవించే ఈ విలాసాన్ని అనుభవించనేను అన్నాడు. ఎందుకు? దేవునికి నేను ఒక మందిరాన్ని నిర్మించాలి. మరి ఆ మందిరం ఎలా ఉండాలి? ప్రపంచం మరిచిపోకూడదు ఆ మందిరం యొక్క గొప్పతనం. దాన్నంతా సువర్ణంతో నిర్మించాలి. ప్రపంచకారులు, ప్రపంచ మేధావులు, ప్రపంచం యొక్క రాజులు దాని గురించి పొగడాలి, దానిని జ్ఞాపకం పెట్టుకోవాలి. అది సమస్త జనులకు ప్రార్థన మందిరంగా మారాలి. అక్కడ నిత్య హోమాలు జరగాలి, అనగా బలులు. ఆకాశ పక్షులకు అక్కడ స్థానం దొరకాలి, బలహీనులు అక్కడికి వచ్చి బలపడాలి, అభాగ్యులకు అది అన్నం పెట్టాలి, అక్కడ నిత్య స్తుతి కీర్తనలు పాడాలి అనుకొని ఎన్నో తన మనసులో అనుకున్నాడండి. దాని కొరకే స్తుతి ఎవరు చేయాలి, యాజకత్వం ఎవరు చేయాలి, మరి
ఏమండి ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులు ఎవరు చేయాలో మోషే గారు విధించిన వాటన్నిటినీ మరొక్కసారి ముందుకు తీసుకొని వచ్చి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి పనిని నియమించాడు ఆయన దావీదు గారు. ఎందుకు? నేను మందిరం కట్టేంత వరకు నా కనులకు నిద్ర రాని అని అన్నాడు. పడుకోలేదని కాదు, పడుకున్న అదే ఆలోచన. ఎందుకంటే తన ముందున్న లక్ష్యం, తన ముందున్న టార్గెట్ అది అయ్యేంత వరకు నా కునుకు నా కనులకు రాని అని నేను అన్నాడు. అంతే, నేను రానివ్వను. అది అయ్యేంత వరకు అది 1 సంవత్సరం నిర్మించేది కాదు దావీదు, 40 ఏళ్ళు పడుతుంది. తెలుసా నీకు? కావచ్చు. ఆయన చేసిన పరిపాలనే 40 ఏళ్ళు. దాన్ని నిర్మించడానికే ఇంచుమించు చాలా సంవత్సరాలు పడుతుందయ్యా. అయ్యి ఉండొచ్చు. కానీ దాన్ని నిర్మించేంత వరకు నా కను మూయదని చెప్పుకోడు. చావు రానివ్వను, నాకు వద్దు, ఆ చావే నాకు వద్దు. అది నిర్మించిన తర్వాత, నా దేవునికి మందిరం నిర్మించిన తర్వాత, ప్రజలందరూ దాన్ని ఆశ్రయించిన తర్వాత నేను అప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అని తన చావును సైతం పక్కన పెట్టేశాడండి. తన జీవితంలో జరగవలసిన రాజుగారు అండి, మంచి భోజనం ఉంటుంది ఆయనకు, మంచి పడక గది ఉంటుంది ఆయనకు. రాజుగారికి కొద్దివేముంటుంది చెప్పండి? అలాంటి వైభవ స్థితిలో ఉన్న రాజుగారు తనకు దైనందిన జీవితంలో జరగాల్సిన అన్ని పనులను తీసి పక్కన పడేశాడు. ఎందుకు దావీదు ఇలా మారిపోయావు? నేను బలిష్ఠుడైన యెహోవాకు మందిరం నిర్మించేంత వరకు ఇలాంటి పనులకు నేను దూరం. ఇక వద్దు, నాకు దైనందిన జీవితంలో నాకు సంతోషాన్ని ఇచ్చే ఏ అంశం నాకు వద్దు. అది అయ్యేంత వరకు నేను ఇలాగే ఉంటానని ఒక స్పష్టమైన దీక్ష కలిగి బ్రతుకుతున్నాడండి దావీదు గారు. ఇక వీరినే లక్ష్యంతో కూడిన విశ్వాసులు అంటారు. లక్ష్యంతో కూడిన విశ్వాసులు అంటారు వీళ్ళని. దేవుడు మెచ్చిన వాడే మళ్ళీ ఒక స్పష్టమైన లక్ష్యం కలిగి ఉన్నాడు, తన సమాజం కొరకు, దేవుని ప్రజల కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు. ఏమండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అవునా కదా? ఎందుకనంటే ఈ మందిరం కట్టాలనే ఆలోచన దావీదు మాత్రమే కాదు, దానికంటే పూర్వం ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన. ఆయన పేరు యాకోబు. యాకోబుకి వచ్చిన ఆలోచన ఫస్ట్. కానీ యాకోబు నుంచి దావీదు వరకు చాలా సంవత్సరాలండి అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చేసింది. దాని గురించి పట్టించుకునే వారు ఎవరు లేరు. మొట్టమొదటిగా యాకోబు గారు కలిగిందండి ఆ దర్శనం. ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదని చెప్పాడు. దేవునికి భూమి మీద ఒక మందిరం ఉండాలి అని మొట్టమొదటిగా నిర్ణయించిన వ్యక్తి యాకోబు. ఆ తర్వాత అది కనుమరుగైపోయింది. దావీదు గారు దాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా నేను చచ్చేంత లోపు యెహోవాకు మందిరం నిర్మించి చావాలి, అది ప్రపంచం గుర్తుపెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడండి ఆయన రాజు. ఈ లక్ష్యం కలిగిన విశ్వాసులు ఇలా ఉంటారు బిడ్డ. ఈయన ప్రయాసం గాలికే ప్రయాసపడుతున్నట్టు కాదు, గొప్పది. ఈయన జీవిత లక్ష్యం గొప్పది. ఓకేనా? ఇంకా ముందుకెళ్దాం ప్రియ దేవుని పిల్లలారా. మీరు ఆశ్చర్యపోయే సంగతి చూపిస్తాను. ఆదికాండము, పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము అంటే మొదటి పుస్తకం అండి. మొదటి పుస్తకం 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి ఆ మాట. అయితే మీరు ఏమాత్రం మిస్టేక్ చదివినా అందులో ఉన్న విషయం అర్థం కాదు. 6వ అధ్యాయం 18వ వచనం, పేజీ నంబర్ 5వ పేజీ అండి, పాత నిబంధనలో. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. సరిపోతుందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. వెరీ గుడ్. ఇక్కడ ప్రభు అయిన దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడండి. ఆ ఓడ ఎలా నిర్మించాలో 13వ వచనం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నైతిక పాట పాడింది కదా, రక్షితుల నైతిక పాట పాడింది నోవాహు తాత అని. ఆ పాటను ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. దాన్ని ఎలా నిర్మించాలి, అది ఎంత ఎత్తు ఉండాలి, దాన్ని ఎలా తయారు చేయాలి, దాని పొడవు ఎంత, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఏ అంతస్తులో ఏమేమి ఉండాలో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి. ప్రళయం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రళయం నుంచి మీరు తప్పించబడాలంటే ఒక ఓడ అవసరం. మీరు మాత్రమే కాదు, సమస్త జీవరాశులు దానిలో కాపాడాలి అని చెప్పుకుంటూ వస్తూ ఆ ఓడలో ఎవరెవరు ప్రవేశించాలో చెప్పారండి. జంతువులు ఎలా ప్రవేశించాలి, పక్షులు ఎలా ప్రవేశించాలి, సర్పజాతి ఎలా ప్రవేశించాలో, ఒక ఆడది ఒక మగది అని చెప్పుకుంటూ వచ్చాడండి. మనుషులు వచ్చేసరికి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకొచ్చాడు ఆయన. ఏంటి అంటే 18వ వచనంలో, నోవాహు నీవును, లెక్కలు బాగా పెట్టుకోవాలి మీరు, నీ భార్యయు, తర్వాత నీ కుమారులను, తర్వాత నీ కోడన్లును అన్నాడు. నోవాహు గారు అతని భార్య ఇద్దరు. ఆయన నోవాహు గారికి ఎంతమంది కుమారులు? నోవాహు గారికి ఎంతమంది కుమారులు అండి? 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం. షేము హాము యాపేతు ముగ్గురు కుమారులు అండి. షేము హాము యాపేతు ముగ్గురు కుమారులు. కోడలు ఎంతమంది ఉంటారు? ముగ్గురు.
ముగ్గురు ప్లస్ ముగ్గురు 6, వీళ్ళిద్దరు 8 మంది మాత్రమే ఎందులో ప్రవేశించాలి? ఓడలోకి ప్రవేశించాలి. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఓడ చెయ్యబడలేదు. ఇక అమ్మ మీకు అర్థమవుతుందా లేదా? ఓడ చెయ్యబడలేదు. ఓడ చేయబడలేదండి. ఓడ చేయబడలేదు ప్రియ దేవుని పిల్లారా. కానీ ఓడ చేసిన తర్వాత అందులోకి ప్రవేశించేవారు ఎవరు అని అంటే నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, ఏమండి కోడలు. 8 మంది మాత్రమే అందులోకి ప్రవేశం ఉంది సుమా. అవునా కదా? ఓడ నిర్మించడం అనేది ఒక వారంలోనో, నెలలోనో, సంవత్సరంలోనో, 2 సంవత్సరాల్లోనో, 3 సంవత్సరాల్లోనో, 5 సంవత్సరాల్లోనో, 10 ఏళ్ళలోనో జరిగేది కాదు. ఓడ నిర్మాణం అనేది ఒక 5 సంవత్సరాలకు జరిగేది కాదండి. నీకు అర్థమవుతుందో లేదో? కుమారులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. పెళ్ళయిందే దేని కొరకు? పిల్లల కొరకు కదా. పెళ్ళయిందే పిల్లల కొరకు. నోవాహు పెళ్లి చేసుకుంది ఎందుకు కొరకు? తనకు పిల్లల కొరకు. తన కొడుకులకు పెళ్లి చేసింది ఎవరి కొరకు? దేని కొరకు? సంతానం కొరకు. కానీ దేవుడిచ్చిన టార్గెట్ ఏంటంటే నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు 8 మందే, 9వ వ్యక్తి రాకూడదు. అర్థమైందా మీకు? అర్థమైందంటారా ఈ విషయం? మనకు అర్థం కాలేదండి, వాళ్ళకి అర్థమైంది. ఇంకా ఓడ చేయబడలేదండి. అసలు ఓడ ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? 6వ అధ్యాయం 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. నోవాహు 500 ఏళ్ళు గలవాడై 500 ఏళ్ళు కనవాడై షేమును, హామును, యాపేతును కనెను. 500 ఏళ్ళకే సంతానం వచ్చేసింది ఆయనకు. పిల్లలు కలిగారు, పెళ్ళిళ్ళు అయిపోయి 500 ఏళ్ళు. 500 ఓడ నీకు స్టార్ట్ అయిపోయిందండి. 500 ఏళ్లకు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కంప్లీట్ అయింది అనుకుంటున్నారు ఓడ? ఇదే 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆ ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు అవును, నోవాహు 600 ఏండ్లు గలవాడు. నోవాహు 600 ఏండ్లు గలవాడు. అంటే నోవాహు ఓడ నిర్మాణం జరగడానికి ఇంచుమించు 100 సంవత్సరాలు పట్టింది. అర్థమవుతుందా మీకు? ఏమన్నా ఇందులో విషయం అర్థం కావాలి మీకు. లక్ష్యం కలిగిన జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను నేను. ఒక నియమం ప్రకారం పోరాడే జీవితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. నిర్లక్ష్య భక్తి విషయంలో, దేవుని మాట విషయంలో, రక్షణ విషయంలో నిర్లక్ష్యం లేని జీవితాలు ఎలా ఉంటాయో దేవుడు రాయించాడు ఇక్కడ. 500 ఏళ్లకు తనకు కుమారులు పుట్టారు. ఆ తర్వాత ఆ కుమారులకు పెళ్ళిళ్ళు అయ్యాయి. పెళ్ళిళ్ళ తర్వాత ఓడ నిర్మాణం స్టార్ట్ అయింది. మీరే, మీ కోడళ్ళు, నీ కుమారులు 6 నాయన, మీరిద్దరు 8 మంది. ఈ 8 మందికి మాత్రమే ఎందులోకి ప్రవేశం ఉంది? ఓడలోకి ప్రవేశం ఉంది. 9వ వ్యక్తికి ప్రవేశం లేదు బిడ్డ. అర్థమవుతుందా? లక్ష్యం. దేవుడు మన ముందు ఒక టార్గెట్ ఇచ్చాడు అని ఇవంతా చెప్పలేదు నాలుగు వివరించి. కానీ వాళ్ళు భక్తి విషయంలో లక్ష్యం కలిగిన వారు కాబట్టి వారికి అర్థమైందండి. అర్థమైంది. ఆ కోడలను ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, కొడుకులను ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఓడ నిర్మాణంలో ఉన్నారండి వాళ్ళు. ఓడ నిర్మాణంలో ఉన్నారు. ఓడ నిర్మించడానికి ఆ మ్రాను తీసుకురావాలి, దాన్ని కట్ చేయాలి, దాన్ని ఎండబెట్టాలి. దాన్ని ఎంత ప్రాసెస్ అనుకుంటారు అది. ఇల్లు కట్టడానికి అన్నీ ఈరోజు అన్నీ ఉన్నాయి, కట్టడానికి సంవత్సరాల టైం పడుతుంది. 8 మంది మాత్రమే ప్రయాసపడాలి. అమ్మా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు? పని చేయడానికా? అవును, ఈ మాట చూస్తే నిర్దిష్టమైన స్పష్టంగా చెప్పడానికి పని చేయడానికే. దేవుని పని సుమా. అత్తకాల్లో మామకాల్లో ఒత్తుకుంటా మొక్కుకుంటూ కూర్చోవడానికి కాదు, దేవుడి పని చేయడానికి. ఎందుకు చేసుకున్నావు సోదరుడు నువ్వు పెళ్ళి? దేవుని పని చేయడానికి. అదే లేనప్పుడు ఎందుకు ఇదంతా అని ప్రశ్న ఇస్తున్నారు వాళ్ళు, నేను కాదు. అదే లేనప్పుడు నీకెందుకురా పెళ్ళి? అదే లేనప్పుడు నీకెందుకురా పిల్లలు? అదే లేనప్పుడు ఎందుకు నీకు భక్తి జీవితం అన్నట్టు? దేవుడి పనే లేనప్పుడు ఇవన్నీ నీకెందుకు అని వాళ్ళు ఈ ప్రపంచం మధ్యలో నిలబడి సవాలు చేస్తున్నారు మన అందరికీ. అవును, 100 ఏళ్ళ సుదీర్ఘమైన ప్రయాణం అండి అది ఓడ నిర్మించడంలో. మరి ఎందుకు? పిల్లలు కన్నా టైం లేదా వాళ్ళకి? ఒకవేళ 9వ వ్యక్తి వచ్చాడు అనుకోండి, అది వాగ్దానం చేస్తూ వచ్చేది కాదు బిడ్డ. అది వాగ్దానం చేస్తూ వచ్చేది కాదు రక్షణ. ఆ 9వ వ్యక్తి లోకాన్ని చూసి తిరుగుతాడు కదా, 20 ఏళ్ళ వరకు బుద్ధులని తెలిసిపోతాయి. ఆ 9వ వ్యక్తి ఆ లోకాన్ని చూసి మిగిలిన అక్కడ నోవాహుతో ఉన్న జనానందరూ చూసి వీరి వాళ్ళ వాడు చెడిపోతే ఏమో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఈ 8 మందిని దేవుడు సర్టిఫై చేశాడు. మంచి కోడలు అంది నోవాహు కోడళ్ళు, సూపర్. వారిని మించిన కోడలిగా భూమి మీద వర్రారు. మనకు రూతు నయం మాత్రమే తెలుసు. చూసారా, వారికి అంత లక్ష్యం కలిగిన వాళ్ళండి. వాళ్ళు అంత లక్ష్యం కలిగిన వాళ్ళు, అంత లక్ష్యం ఉంది వారికి భక్తి విషయంలో, దేవుని మాట విషయంలో నిర్లక్ష్యం అస్సలు వహించలేదు. పెళ్ళై 100 ఏళ్ళైన పిల్లలు లేరా అమ్మ నీకు? అవునా కదా?
ఎంత జీవితాన్ని కోల్పోయారు వాళ్ళు. కోల్పోలేదు వాళ్ళు. దేవుడు నిర్మించిన, దేవుడు చెప్పిన పనిలో మేము ఉన్నాం. ఎందుకంటే మేము కడుతుంది రక్షణ ఓడ. నా గర్భంలో వీడి పిల్లలేరని నన్ను హేళన చేస్తాడేమో ఈ దౌర్భాగ్యుడు. వానికేం తెలుసు? పెళ్ళి టైం కాకపోయినా వానికి టెన్షను. పెళ్ళి చేసుకొని నాకుండాలి టెన్షన్. నీకెందుకు అయ్యా టెన్షను? నీకెందుకు చెప్పు? పిల్లలు కానీ నాకుండాలి టెన్షను. నీకెందుకు టెన్షను? ఆ రోజు వాళ్ళు అనుభవించలేదు అనుకుంటున్నారా? అనుభవించారు ప్రియ దేవుని పిల్లలారా. కానీ ఆమె అనుకుంది, నా గర్భంలోనే ప్రపంచం అంత ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా గర్భంలోనే, మనమందరం కూడా నా గర్భం నుంచి వచ్చాం. నా గర్భంలోనే రాబోతే ప్రపంచం అంతా దేవుడు నిర్మించాడు. వాడేవాడు బచ్చగాడు అంటాడు. అన్నంత మాత్రం నేను కుమిలిపోవాలన్నా? అన్నంత మాత్రం నేను ఆగమాగం అయిపోవాలన్నా? లేదు. నా ముందున్నది ఏంటి? ఓడ. నేను మాత్రమే కాదు, యావత్తు ప్రపంచాన్ని కాపాడాలి నేను. కాబట్టి ఈరోజు జరగవలసిన ఈ పర్సనల్, నా జీవితంలో జరగవలసిన ఈ ప్రైవేట్ పనులన్నీ పక్కన పెట్టేశారు. నిర్మాణంలోనే ఉండిపోయారు. అప్పుడుకు నోవాహు భార్య కాదు, సహకారి. నోవాహు కొడుకులకు వాళ్ళ కోడలు ఉన్నారే, వాళ్ళు భార్యలు కాదు, సహకారులు. అప్పుడు వాళ్ళు భార్య అనే సంగతి మర్చిపోయారు. ఈయన నా భర్త అనే సంగతి మర్చిపోయారు. మేము ప్రపంచ రక్షణ కొరకు, రాబోతున్న తరాన్ని కాపాట కొరకు, విశ్వాసాన్ని కాపాట కొరకు మేము ఓడను నిర్మిస్తున్నాం అనే ఉద్దేశంతో 100 ఏళ్ళు దాన్ని కష్టపడి, ప్రయాసపడి, ఎక్కడ ఏది ఉండాలో ఎంత ఓర్చారండి బాబు. ఎందుకంటే ఆ ఓడ ఎలా ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా అంటే, రాబోతున్నది ప్రచండమైన వర్షం. అది ప్రళయం. వాన కాదు, వరదలు కాదు, తుఫాను కాదు, అది ప్రళయం. ప్రళయ తాకిడి ఎలా ఉంటుందో తెలుసా? పెద్ద పెద్ద వృక్షాలు పడిపోతాయి, కొండలు మునిగిపోతాయి, గుట్టలు కూలిపోతాయి. ఆ వర్షపు తాకిడికి తట్టుకొని ఓడ నిలబడాలి. ఎలా నిలబడుతుంది అనుకుంటున్నారు? 40 ఏళ్ళు సుదీర్ఘమైన వర్షం, రాత్రింబవళ్ళు. ఆ తర్వాత నీటిపైన ఇది ఉండాలి. ఆ నీటికి నానేది ఇది శిథిలమైపోకూడదు. ఆ నీటి ప్రవాహం ఎలా ఉంటుందంటే తెలుసు కదండి, ఎక్కువ నుంచి తక్కువకు ప్రవహిస్తుంది. దీని ఫ్లో అంటారు. ఎక్కువ నుంచి తక్కువకు ప్రవహిస్తుంది. ఆ ఓడ వెళుతూ ఏదో ఒక దగ్గర లోయలా ఉందనుకోండి, అంత నీరిది కదా, అది లోయ అని మనకి ఎలా ఏర్పడుతుంది? నోవాహు గారు ఏమన్నా డ్రైవరా? దాన్ని నడపడానికి కెప్టెన్ అదేమన్నా? ఆ లోయలో కనుక అది వేగంగా దూసుకొని వెళ్ళిపోయింది అనుకోండి, దేనికైనా ఢీకొట్టి పగిలిపోయినా వీళ్ళు చచ్చిపోతారు. అలా ఒకవేళ లోయలోకి వేగంగా పైనున్న ఇలా దిగిపోయింది అనుకోండి, వేగంగా ఒకవేళ దూసుకెళ్ళి దేనికైనా ఢీకొట్టినా సరే అది బద్దలవ్వకూడదు. అంత స్పష్టంగా దాన్ని, అంత బలంగా దాన్ని తయారు చేశారంటే వాళ్ళ ప్రయాస ఇష్టంతో చేస్తే అలాగా ఉంటుందిలేండి. లక్ష్యం. ఎందుకంటే వర్షం అనేది ఎంత పెద్ద తాకిడి వచ్చినా పర్వాలేదు. ఆ ప్రయాణంలో పోతూ కింద కొండలు మునిగిపోయాయి కదండి, ఆ కొండ రాళ్ళు అనేది ఉంటుంది. దానికన్నా లోయలు ఢీకొడితే అడుగు భాగం కూడా గట్టిగా ఉండాలి. ఆ వర్షం పైన రాళ్ళు పడేటే పడుతుంది పైన. ఆ టాపు పగిలిపోతే ఆలోచించండి ప్రియ దేవుని పిల్లారా, ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని నిలబడాలి ఆ ఓడ. అదంతా బలంగా తయారు కావాలంటే మొదటిది దేవుని కృప. ఆ దేవుని కృప వీళ్ళకు ఉండాలంటే వీళ్ళ లక్ష్యం అలాంటి. చూశారా? నమ్మారు. ఏమండి, అందరు చచ్చిపోయినాక మేము ఉంటేంది అనుకోలేదు వాళ్ళు. దేవుడు చెయ్యమని చెప్పాడు, మేము చేస్తాం. మా నుంచే ప్రపంచాన్ని నిర్మించబోతున్నాడు, మా గర్భాల నుంచే అని నమ్మారు. సుదీర్ఘకాలం తర్వాత జరగబోయే ఆశీర్వాదాన్ని మనసులో నింపుకున్నారు. దాని కొరకు స్పష్టంగా ఒక లక్ష్యం కలిగి, నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి బ్రతికారండి. వాళ్ళే మన తల్లిదండ్రులు. ఆదాము గాడు వాళ్ళే మన తల్లిదండ్రులు అండి. మనమంతా నోవాహు సంతానమే. మీరు అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే వారి విశ్వాస జీవితంలో, వారి విశ్వాస యాత్రలో వారికి ఖచ్చితమైన ఒక లక్ష్యం ఉంది. వారి రక్షణను కొనసాగించారు. వాళ్ళంత భయంతో, వణుకుతోటి ఒక నిర్దిష్టమైన లక్ష్యం కలిగి బ్రతికారు. కాబట్టే ఈరోజు మనం బ్రతికాం. అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోవాలి. ఇగో లక్ష్యంతో కలిగిన బ్రతుకులు ఇలా ఉంటాయండి. లేకపోతే మన బ్రతుకులు, మన విశ్వాస బ్రతుకులు గాలికే ప్రయాసపడుతున్నట్టు ఉంటాయి. ఎందుకు బాప్తిసం తీసుకున్నామో మర్చిపోతాం. ఎందుకు ప్రభు శరీరం తీసుకుంటున్నామో మర్చిపోతాం. ఎందుకోసం నువ్వు బతుకుతుందంటే, ఏమో చచ్చేంత వరకు బ్రతకాలి కదా, కాబట్టి బ్రతుకుతాను. ఇంతేనండి. ఖచ్చితమైన లక్ష్యం అంటూ లేకపోతే నీ జీవితానికి ఒక విలువ ఉండదు బిడ్డ. ఇగో లక్ష్యం కలిగిన వాళ్ళు చూడండి. ఇగో ఒక నోవాహు కుటుంబాన్ని చూడు. వారికి లక్ష్యం కలిగిన కుటుంబం, అదే లక్ష్యం కలిగిన కుటుంబం. ఓకేనా ప్రియ దేవుని పిల్లలారా? ఇంకొక మాట చూపిస్తానండి. లూకాసు వార్త
2వ అధ్యాయము 25వ వచనం. దయచేసి ప్రియ దేవుని పిల్లారా, కొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు వెరీ గుడ్. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఆయన పేరు సుమయోన్. ఆయన ప్రధాన యాజకుడు అనుకోవచ్చు, ప్రవక్త అనుకోవచ్చు, ఇంకా వేరే ఏదైనా సరే. ఇప్పుడు ఆయన వృత్తి ఏంది అని, ఆయన వ్యక్తిత్వం ఏంటని ఆలోచించడం కంటే ఆయన ఉద్దేశం ఏంటో మనం ఆలోచిస్తున్నామండి. ఈ సుమయోను గారికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది ప్రియ దేవుని పిల్లలారా. ఆయనకున్న ప్రార్థన, ఆయనకున్న లక్ష్యం ఏంటంటే, నేను ఇజ్రాయేలు ఆదరణ. ఎవరు? మెస్సయ్య. ఇజ్రాయేలు విమోచకుడు ఎవరు? యేసుక్రీస్తు అండి. ఇజ్రాయేల్ దేశానికి మాత్రమే కాదు, యావత్తు ప్రపంచానికి పాప విమోచకుడు ఎవరు? యేసుక్రీస్తు అని అంతకుముందున్న లేఖనాల్లో రాయబడి ఉంది. ఆ లేఖనం నెరవేరాలి. ఆ మెస్సయ్యను, ఆ రక్షకుణ్ణి, ఆ విమోచకుణ్ణి నేను చూడాలి. అతన్ని చూచేంత వరకు దేవుడా నాకు చావు నాకు రానివ్వకు, నా కనులకు నిద్ర రానివ్వకు, మరణ నిద్ర నన్ను కమ్మనియ్యకు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడండి. సుమయోన్, నీ కర్తవ్యం ముగిసిపోయింది సుమయోన్, నువ్వు వెళ్ళిపోవాలి, చావు నీకు రాబోతుంది, నీ ఇల్లును సకబెట్టుకో అనే వార్తలను తను చదివినబడుతున్నాయి. నేను చావను ప్రభువా. ఎందుకు? లేఖనాలు చెప్తున్నాయి కదా, కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను, ధర్మశాస్త్రంలోను ఒక రక్షకుడు వస్తాడు. ఆయన ద్వారానే ఈ ప్రపంచానికి విమోచన, ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే కాక యావత్తు ప్రపంచానికి ఆయన ద్వారానే విమోచన అనే వాక్యం ఉంది కదా. ఆ మెస్సయ్యను నేను చూసేంత వరకు, ఆ క్రీస్తును నేను చూసేంత వరకు నేను మరణం పొందకూడదు ప్రభువా. ఆ వాక్యం దయచేసి నా కాలంలో నెరవేర్చండి అని దేవుని ఎంత మొరపెట్టుకున్నాడు అండి. ఇది లక్ష్యంతో కూడిన ప్రార్థన ప్రియ దేవుని పిల్లారా. ఇది ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో కూడిన భక్తి. ఏం సాధించడానికి సుమయ్య నువ్వు బ్రతకాలనుకుంటున్నావు? నాకు బ్రతకాలని కోరిక లేదు, కానీ బ్రతకాలనుకుంటున్నాను. ఎందుకు? ప్రవచనం ఉంది కదా మెస్సయ్య కొరకు, ప్రవచనం ఉంది కదా యేసుక్రీస్తు పుట్టుక కొరకు. ఆ పుట్టుకను నేను చూడాలి, ఆ వ్యక్తిని నేను చూడాలి. నీకేమైనా పిచ్చా సుమయన్? దీని భక్తి అన్నారు, పిచ్చి అంటారు. ఆ ప్రవచనం నెరవేరడం దేవుని చిత్తంలో ఉంది. అది దేవుడు తన ఇష్టం ఉన్నప్పుడు నెరవేరుస్తాడు, కాలం సంపూర్ణమైన పంపిస్తాడు ఆవచ్చు. కానీ అదేదో నా కాలంలో నెరవేరితే, ఒక ప్రధాన యాజకుడిగా నేను ఎన్నో బలులు ఇచ్చాను, అవి బలులకు మనుషుల పాపాన్ని తీసివేయట్లేదు, కొద్ది వరకే. మరలా మనిషి పాపను జీవిస్తున్నాడు. ఈ ప్రజలందరికీ విమోచన నేను కలిగించలేకపోతున్నాను. ఎంత విమోచన కలిగించినా, ఎన్ని దహన బలులు జరిగినా, ఎన్ని ఎర్రని పెయ్యలు కోసినా, ఏమన్నా ఎన్ని పాప పరిహారార్థ బలులు జరిగినా వానిలో ఉన్న పాప స్వభావం మారడం లేదు. మరి దీనంతటి కారణం ఎవరు? ఇది మనిషి మారాలంటే ఎవరు రావాలి? ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి పేరే మెస్సయ్య. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అని పట్టుదల చూడండి ప్రియ దేవుని పిల్లలారా. ఒకవైపు జీవితం అయిపోయింది, ఆరోగ్యం సహకరిస్తలేదు, చావు దగ్గర పడుతుంది, ఆ మరణ వేదనలు తను సంభవించాయి, అయినా నేను బ్రతకాలి ప్రభువా. ఎందుకు? ఆయనను చూసిన తర్వాత నేను చావాలి. దేవుడు ఎంత సమరపడి ఉంటాడండి. ఇది దేవునికి నచ్చే ప్రార్థన. ఎందుకంటే మెస్సయ్య వస్తే ఈ ప్రపంచానికి కావాల్సిన రక్షణ దొరుకుతుంది. నాలాంటి సుమయోన్లు 1000 మంది వచ్చినా ఏం లాభం, 1,000,000 మంది వచ్చినా ఏం లాభం? ఎందుకంటే 1,00,00,000 మంది ప్రవక్తలు చేయలేనిది ఒక మెస్సయ్య చేస్తాడు. 1,00,00,000 గొర్రెలు తొలగించలేని, నిష్కలంకమైన గొర్రెలు తొలగించలేని పాపాన్ని క్రీస్తు తొలగిస్తాడు. ఏమండి? 1,00,00,000 గ్రంథాలు మనుషులు మార్చలేవు, కానీ యేసు మాత్రమే మనిషిని మార్చగలడు, తనను దైవత్వాన్ని నేర్పించగలడు. ఆయన వస్తే చాలండి, ప్రపంచం బాగుపడిపోద్ది. ప్రభువా ఆ ప్రవచనం నెరవేర్చండి ప్రభువా. తండ్రి ఆ ప్రవచనం నెరవేరుస్తానులే సుమయన్. లేదు, ఆ నెరవేర్పు నేను చూడాలి. దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇలా ఉంటుందండి లక్ష్యం కలిగిన విశ్వాస జీవితాలు, లక్ష్యంతో కూడిన విశ్వాస జీవితాలు ఇలా ఉంటాయి. లక్ష్యం లేకపోతే దేవుడు ప్రవచనం రాశాడు, ఓకే, ఈ రోజు కాకపోతే నెరవేరుస్తాడు, ఆయన చిత్తమే జరుగుగాక. ఇది సాధారణమైన ప్రజలు. కొందరికైతే ఆ ప్రవచనాలు తెలియవు, ఆ ఉద్దేశాలు తెలియవు, అసలు మెస్సయ్య వస్తే ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏదో వస్తారు, వింటారు, చస్తారు. కానీ ఇలా అలా కాదండి. ఈయన ఫస్ట్ కేడర్,
ఫస్ట్ కేడర్ అయినా ఆ ప్రవచనం ఉంది ప్రభువా, ఆ ప్రవచనం నా జీవితంలో నెరవేరాలి. నా కళ్ళతో నేను చూడాలి ఆ మెస్సయ్యాను, నా చేతులతో నేను పట్టుకోవాలి ఆ మెస్సయ్యాను. ఆ ప్రార్థన వినేవారికి ఎలా ఉందో తెలియదు, కానీ దేవునికి భలే అనిపించిందండి. ఇంతవరకు ప్రార్థన నేను విన్నాను, ఇంతవరకు ఎన్నో ప్రార్థనలు విన్న దేవుడు ఆ ప్రార్థన వినేసరికి ఎందుకు అన్నది తన మనసు చెలించింది. సమాజం కోసం ఆలోచించేవారు ఇలాగే ఉంటారు, యావత్తు ప్రపంచం కోసం ఆలోచించే ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. ఆయన మాత్రమే కాదండి, ఇంకొక వ్యక్తి కూడా చూడండి. ఇంకొక వ్యక్తి 38వ వచనం, 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే ఆమె కూడా అంటే ఎవరితోడు అంటే సుమయోనుతో పాటు ఆమె కూడా. ఈమె ఎవరు అంటే హన్న యొక్క వ్యక్తిత్వం ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. 36వ వచనంలో 37వ వచనంలో ఉంటుందండి. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయం బగళ్ళు సేవ చేయుచుండను. ఎన్ని సంవత్సరాలు విధవరాలు ఈవిడ? 84 సంవత్సరాలు తన జీవితాన్ని, తన వైవాహిక జీవితాన్ని పక్కన పెట్టేసిందండి. 84 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర అది. దేని కొరకంటే రేయం బగళ్ళు దేవాలయంలో ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తుంది, దేవాలయంలో రేయం బగలు గడుపుతుంది. ఎందుకమ్మా అని ప్రార్థన? పెళ్లి కావాలనా? కాదు. మరి విధవరాలు కదా, ఒంటరిగా మిగిలిపోయావు కదా, నీకు కుటుంబం కావాలనా? కాదు. నువ్వు నీ చావులో నేను అర్థం చేసుకున్నవారు తోడు నీకు కావాలనా? కాదు. మరి దేవుని కొరకు ఆమె కూడా దేని కొరకు ప్రయాసపడుతుంది? ఇజ్రాయేలు ఆదరణ కొరకు, ఇజ్రాయేల్ యొక్క విమోచన కొరకు అంటే ఆమె ప్రార్థన చేసింది, ఉపవాసాలు చేసింది, దేవాలయంలో సేవ చేసింది. దేవుడా, ఆ ప్రవచనం మేమున్నప్పుడే నెరవేర్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు నా ప్రార్థన చేశాను అనుకోండి, మీరు చేసే సహాయం నాకు మాత్రం వర్తిస్తుంది, నా కుటుంబాన్ని మాత్రం క్షేమంగా ఉంటుంది. కానీ మెస్సయ్య కనుక భూమి మీదకి వస్తే ఇజ్రాయేల్ దేశంతో పాటు యావత్తు ప్రపంచానికి దేవుని మార్గం దొరుకుతుంది, రక్షణ మార్గం దొరుకుతుంది అని తన కోసం చేయలేదండి ప్రార్థన. అలాగని తన కుటుంబం కోసం కాదు చేసింది ప్రార్థన. ఇజ్రాయేల్ దేశంతో పాటు యావత్తు ప్రపంచానికి రక్షణ కావాలి, విమోచన కావాలి. విమోచన అంటే తెలుసు కదా, పాపం నుంచి జరిగేదాని విమోచన కావాలని 84 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రార్థన అండి అది, ఉపవాసంతో కూడిన ప్రార్థన. అందుకు దేవుడికి బాగా నచ్చారండి, వాళ్ళు బాగా నచ్చారు. ఎందుకోసం ప్రార్థన చేస్తుంది ఈ అన్న? తన జీవితం బాగుండాలని కాదు, రక్షకుడు మెస్సయ్య గనక వచ్చేస్తే ఈ లోకంలోనికి జరగాల్సిన మంచి జరుగుతూ వెళ్ళిపోతూనే ఉంటుందని మాకు తెలుసు గనక, ఏం కావాలమ్మా నీకు? మెస్సయ్య పుట్టడం కావాలి తండ్రి. నీకు ఆ ఛాన్స్ లేదు కదా. నాకు కాదు తండ్రి, నా గర్భాన పుట్టాలని ప్రార్థన చేయట్లేదు, కానీ ఆయన పుట్టాలి ఈ లోకంలో. చూశారా ప్రియ దేవుని పిల్లలారా? ఏమో ఇంకా 100 ఏళ్ళు ముందు పుట్టవలసిన క్రీస్తు వీరి ప్రార్థన వల్ల దేవుడు 100 ఏళ్ళు ఆ చరిత్రను వెనుక జరిపాడంటే ఆ ఘనత వీరిదై ఉండొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లక్ష్యంతో కలిగిన బ్రతుకులు ఇలా ఉంటుందండి. మరి విశ్వాసి, నీ జీవిత లక్ష్యం ఏంటి చెప్పు? నీకు అంటూ టార్గెట్ ఏముంది? టార్గెట్ ఏమైనా ఉందా? బయట ఎలాగో టార్గెట్స్ ఉన్నాయి నీకు, నేను వాటిని కాదనట్లేదు, అవి తప్పనట్లేదు. బయట నీకంటూ ఈ దైనందిన జీవితంలో నీ జీవితం కొరకు ఏదైనా లక్ష్యం కనుక నీకుంటే, అసలు ఉన్నతమైన లక్ష్యం విలువేంటో ఈ మాటలు చదివితే నీకు అర్థమవుతుంది. అందుకే పౌలు గారు అన్నారండి, నేను గురి యొద్దకే పరిగెడుచున్నాను. అంటే పౌలు గారు కూడా ఒక గురి ఉంది. నన్ను పిచ్చోడు అనుకుంటున్నారా మీరు? రాళ్ళ దెబ్బలు తింటున్నాడు అమాయకుడు అనుకుంటున్నారా? గ్రామంలో సువార్త చేస్తున్నారు నన్ను అమాయకుడు అనుకుంటున్నారా? లేదు, నా విశ్వాస జీవితంలో నాకంటూ నిర్దిష్టమైన స్పష్టమైన లక్ష్యం ఉంది నాకు. అందుకేనండి అనేకమైన పత్రికలు రాశాడు. ఆయన విశ్వాస జీవితం లక్ష్యం ఉంది, ఆయనకు నిర్లక్ష్యం లేదు. లక్ష్యం ఉంది కనుకనే పత్రికలు రాశాడు, సేవకులను తయారు చేశాడు, గ్రామాన సువార్త చెప్పాడు, నిందించబడిన దీవించాడు, తరమబడిన ఓర్చుకున్నాడు, శపిస్తున్న వారిని దీవించాడు, అవమానిస్తున్న వారిని కోసం ప్రార్థనలు చేశాడు, ఈడ్చుకెళ్ళిన వారి కోసం ప్రభు వారిని క్షమించు తెలియదు అన్నాడు. ఈ సువార్తను పదిలంగా మన అందరి కోసం దాన్ని బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. పౌలు గారి జీవితం చూడండి, ఎందుకని అలా బ్రతికాడు అంటే ఒకటేనండి, లక్ష్యం. మరి ఇస్కరియోతు యూదా, ఆయన అపోస్తులుడే, ఎందుకు మధ్యలో రాలిపోయాడు? లక్ష్యం లేదండి, ఎంత దొరికితే అంత అందినక్కడికి ఆయన అన్నట్టు. లక్ష్యం లేని జీవితం అది. అవును, యేసుప్రభు మంచోడు అనుకున్నాను, నమ్మాను, ఇప్పుడు ఎంత కాస్త తేడా అనిపిస్తుందో యేసుప్రభుని చూస్తే అమ్మేసుకుంటాను. అవును కదా? ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నామండి. ఎందుకంటే ఈ జీవిత కాలం మట్టుకే మనం ఆలోచిస్తున్నాం, ఈ జీవితం బాగుంటే చాలండి. దేవుడు అంటే మన అనారోగ్యం వచ్చింది, బాగు చేయాలి, కుటుంబ సమస్యలు వచ్చాయి, దాన్ని సెట్ చేయాలి.
ఏవండి మన జీవితంలో సమస్యలు వచ్చాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి, దీన్ని బాగు చేయాలి. ఇంతేనా నీ జీవితం? ఇంతేనా నీ విశ్వాసం? ఇంతేనా? ఈ మట్టుకేనా? అవి లోకంలో ఉన్నవారు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఏవండి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మన ప్రార్థనలు దేనికోసం పోరాడుతున్నాం? ఒక్కసారి హన్నగారి ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకోండి. ఏవండి నేను ప్రార్థన చేశానండి, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, గుడ్, బాగుంది. ఇది గాలి కోసం ప్రార్థన చేస్తున్నారు ఎవరైనా? ప్రభువా ఈరోజు మాకు గాలి ఇచ్చావు, మరి రేపు మాకు గాలి కావాలి తండ్రి, ఎవరైనా ప్రార్థన చేశారా? లేదండి. నిద్ర కోసం ప్రార్థన చేస్తున్నావా? ఏమో ఈ రోజైతే నిద్ర వచ్చింది, మరి రేపు వస్తుందో రాదో. నిద్ర కోసం మనం ప్రార్థన చేస్తున్నారా? గాలి కోసం మనం ప్రార్థన చేయట్లేదు. సూర్యుడు, ఈరోజు సూర్యుడు వచ్చాడండి, మరి రేపు సూర్యుడు వస్తాడో రాదో. సూర్యుడు రాకపోతే ఎలాగా? సూర్యుని కోసం ప్రార్థన చేస్తున్నామా? వీటి కోసం మనం ప్రార్థన చేయట్లేదండి. ఎందుకు? అవి ఖచ్చితంగా జరుగుతాయని నీకు నమ్మకం, అవి ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు అన్న నమ్మకం. మిగతాయి కూడా అంతే కదా బిడ్డ, మిగతాయి కూడా అంతే కదా. మరి ఎందుకు వాటి విషయంలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని పేరు పెట్టి వాటి కోసం ఎందుకు దేవుని బదనాం చేస్తున్నావు? మిగతాయి కూడా అంతే కదా. గాలి కోసం ప్రార్థన చేయట్లేదు ఏమ్మా, సూర్యుని కోసం ప్రార్థన చేయట్లేదు, నేను నిద్ర కోసం ప్రార్థన చేయట్లేదు, నడక కోసం ప్రార్థన చేయట్లేదు. వీటన్నిటి కోసం అవి నీ జీవితంలో జరిగేటివే, అవి దేవుడు జరిగిస్తాడని నీకు ఎంత నమ్మకం ఉందో, మిగిలిన అంశాలు కూడా అంతేలే. జీవితం అన్నప్పుడు కొన్ని సమస్యలు, కొన్ని ఆనందాలు, దుఃఖాలు, బాధలు, ఇవన్నీ సహజం అండి. ఇవి లేకుండా నేను జీవితాన్ని దాటుతాను అనుకుంటే అది నీ భ్రమ. నీకు జీవితం విలువ ఏంటో తెలియదు అన్నమాట. అవి సహజం అండి, జరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు అడిషనల్గా ఒకటి నీ జీవితంలో తెచ్చుకున్నావు. ఏంటో తెలుసా? అది ఈ జీవితకాలం మట్టుకే నేను యేసుప్రభు నమ్మట్లేదు, కేవలం ఈ జీవితం బాగుండాలని నేను యేసుప్రభు నమ్మట్లేదు. మరణం వరకే ఈ జీవితం కాదు, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. దాని పేరే నిత్య జీవం. దానిని సాధించుకోవడానికి కదా నేను క్రీస్తును నమ్మి బాప్తిసం పొంది ప్రభు శరీరం తీసుకుంటూ దానిని జ్ఞాపకం పెట్టు బ్రతుకుతున్నాను. మరి ఇలాంటి నేను, ఇంత పెద్ద లక్ష్యం కలిగి ఉన్న నేను దీన్ని ముందుకు కొనసాగించుకోవాలంటే ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉండాలో నిర్ణయించుకుందాం. లేకపోతే బిడ్డ నీ విశ్వాస జీవితంలో లక్ష్యానికి బదులు నిర్లక్ష్యం వచ్చేసింది అనుకోండి, నీ హృదయం కఠినమయ్యే సవాళ్ళు ఎన్నో నీ విశ్వాస జీవితంలో ఎదురవుతాయి. చాలా మంచోడండి ఆయన, ఎందుకు ఈ మధ్యలో కఠినమైపోయాడు? చాలా మంచోడు, చాలా భక్తిగా ఉండే ఆ కుటుంబం ఎప్పుడు ఈ మధ్యలో ఎందుకు కఠినమైపోయింది? ఆయన లేకుండా పని జరిగేది కదండి. ఇప్పుడు ఎందుకు మరి ఆయన పనిలో లేడు? హృదయం కఠినం చేసే సందర్భాలు వచ్చేసాయి, హృదయం కఠినమయ్యే సందర్భాలు వచ్చేసాయి. నీ హృదయం కఠినమయ్యే మాటలు నీ చెవులో చేశాడు ఎవడో, అందుకే నీ హృదయం కఠినమైపోయింది. ఇక్కడ ఉన్న చాలామంది నిర్దిష్టంగా స్పష్టంగా ప్రణాళికలు కలిగి పనిచేసిన వారే ఇక్కడున్న సహోదరులు. దూర ప్రాంతాలకు వెళ్ళి కుటుంబాలకు దూరంగా పెట్టి ఓడ్చుకొని ఎండకు, చలికి, వానకు ఇబ్బందులు పడి అర్ధాకలితో, నిజమండి అంత ప్రయాసపడే తమ్ముళ్ళు, సహోదరులు, అన్నలు ఈరోజు ఎందుకు దేవుని పనిలో లేరు? ఉన్నవారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఉన్నవారు కూడా జారిపోకూడదు. మీ మనసులను కఠినం చేసే పదాలు భవిష్యత్తులో మీ చెవులో పడతాయి అని జాగ్రత్తగా చెప్తున్నాను. ఏమండి మీరు జ్ఞాపకం పెట్టుకుంటున్నారా? కాబట్టి దయచేసి చెప్తున్నాను, విశ్వాస జీవితం అంటే నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి బిడ్డ. లక్ష్యం ఉన్నది నా దేవునిలో. నేను దేవుని నమ్ముకుంది ఒక నిర్దిష్టమైన లక్ష్యం కొరకు. ఖచ్చితంగా మృతుల పునరుత్థానం నాకు జరగాలి అని పౌలు గారు అన్నారు. దాని కొరకేనండి పడవలసిన కష్టం అంతా భరించాడు. అది పెద్ద కష్టంగా అనిపిస్తలేదు, ఎందుకంటే తన ముందు ఒక లక్ష్యం ఉన్నది, తన ముందు ఒక గురి ఉన్నది. నేను అక్కడికి పరిగెత్తుతున్నాను. ఇవన్నీ సవాళ్ళు మామూలుగా ఎదుర్కొంటున్నాను, జయిస్తున్నాను, ముందుకు వెళ్ళిపోతున్నాడండి. లక్ష్యం కలిగిన వారు అలాగ ఉంటారు. లేకపోతే ఏమండి రాతి నేలడ పడిన వాళ్ళలాగా ఉంటావు. కొంతకన్నా బాగానే ఉంటావు, ఆ తర్వాత వాడిపోతావు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు నీ విశ్వాస జీవితం బాగుండాలి అంటే ఒక్కసారి దావీదుని జ్ఞాపకం పెట్టుకో. అతడు ఒకటి అనుకున్నాడు, అది నెరవేరాలి, జరగాలి. దాని కొరకు నా జీవితంలో జరగాల్సిన దానిని పక్కన పెట్టుకుంటూ వచ్చాడు. నోవాహు కోడలని, కుమారులను జ్ఞాపకం పెట్టుకో. వారు కూడా అనుకున్నారు, దేవుడు వారికంటూ ఒక ప్రణాళిక ఇచ్చాడు, ఒక లక్ష్యం ఇచ్చాడు. అది నెరవేరేంత వరకు తమ జీవితంలో జరగాల్సిన దాన్ని పక్కన పెట్టుకుంటూ వచ్చారు. అర్థం చేసుకోండి. ఒక హన్నగారిని జ్ఞాపకం పెట్టుకో. తనకు జీవితం ఉంది బిడ్డ, కానీ దేవుడు నాకు కుటుంబాన్ని ఇస్తే నేను మాత్రం బాగుంటాను. నేను బాగుండడం కంటే ఇజ్రాయెల్ దేశంతో పాటు యావత్ ప్రపంచం బాగుపడాలి అని ఒక సుదీర్ఘమైన లక్ష్యం కలిగి దానికోసం పోరాడిందండి.
ఆ లక్ష్యం ఆ నెరవేర్పు చూసింది ఆవిడ. ఒక సమయను కూడా అంతే, ఒక లక్ష్యం కలిగి బ్రతికాడు. ఒక పౌలు గారు కూడా అంతే, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నా విశ్వాస జీవితంలో, నా భక్తి జీవితంలో, నా అపోస్తలత్వం కలిగిన ఈ జీవితంలో నాకంటూ ఒక లక్ష్యం ఉందయ్యా. ఆ లక్ష్యం కొరకే నేను పోరాడుతున్నాను. మరి మీకంటూ ఒక లక్ష్యం ఉందా దేవుల్లో? ఏ లక్ష్యం ఉంటే నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో నీకు అన్నీ దేవుడు నేర్పిస్తాడండి. ఏమంటే చదువుకున్న విద్యార్థులకు లక్ష్యం ఉంటేనే కదా, పాస్ అవుతా పోతా నీకెందుకు రా చదువు, ఇంటికాడ ఉండక పోనేదో పోతున్నా, పరీక్ష అయితే రాస్తా, అయితే పాస్ అవుతా లేకపోతే ఫెయిల్ అవుతా. ఈ వానికి లక్ష్యం గురించి, టార్గెట్ గురించి, భవిష్యత్తు గురించి మనకి ఏం ఆలోచన ఉంటుంది అన్నట్టు లేదు. నేను వెళుతున్నా, చదువుతున్నా, రాస్తా, ఖచ్చితంగా అది సాధిస్తాను. నేను ఆ 9 పాయింట్స్ 10 పాయింట్స్ నాకు రావాలి, అది సాధించిన తర్వాత నా తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూడాలి, ఇదే ఈ 10th క్లాస్ విద్యార్థి నాకు టార్గెట్ అని అనుకుంటే నువ్వు ఎలా చదవాలో అలా చదువుతావు. నీకంటూ ఒక నిర్దిష్టమైన లక్ష్యం లేని జీవితం అది. ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా ఏదో బలమైన సవాలు ఎదుర్కొంటుంది, ఆ రోజు కుప్ప కూలుతుంది. ఇక నిర్మించడం మన వల్ల కాదు. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 32 నుండి 23 నుండి 32 వచనాలకు చదువుకుందాం. దేవునికి స్తోత్రం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగువలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు, చాలామంది నిందించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి అమ్మా. అలాగే పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధ పాదాలకు వందన ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను గొప్ప తండ్రి. ఏ ప్రభా, ఇప్పుడు వాక్యం చదువుతుండగా నా తండ్రి నాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. ఏ ప్రభా, మీ యొక్క శరీరము, మీ యొక్క రక్తాన్ని తీసుకోబోతున్నా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకున్న తండ్రి, అయోగ్యముగా కాకుండా తండ్రి యోగ్యంగా తీసుకునేలాగున మా అందరికి మంచి ఆలోచన జ్ఞానాన్ని దయచేస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగు. దేవా, నీ ఘనమైన ఇప్పటి వరకు తోడున్నందుకు వందనాలు ప్రభా. ఈ సమయంలోనైనా బలలో పాలు పొందుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రొట్టె అది ద్రాక్షరసం తీసుకుంటున్నామేమో అది రొట్టెగా భావించకుండా ప్రభా, మీ కొరకు నలవమైన తండ్రి, మా కొరకు మీరు నలగొట్టబడిన శరీరం అని తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ, మా కొరకు మీరు నైనా విలువైన రక్తాన్ని కార్చారని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, మా తప్పులు ఒప్పుకుంటూ మా పాపములు మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుకునే జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. ఇప్పటివరకు నైనా నిర్లక్ష్యంగా జీవించిన మమ్మల్ని క్షమించి ప్రభా, ఇక ముందు నైనా నిర్లక్ష్యంగా మేము ఉండకుండా ప్రభా, ఒక తండ్రి నీ మాటల ప్రకారం బ్రతుకుతూ కొంతమందికైనా నీ మాటలు ప్రకటించే జ్ఞానాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభు. నేను ఇంతవరకు తండ్రి మీ శరీరాన్ని తీసుకొని తండ్రి, నేను ఇప్పుడు మీ రక్తాన్ని మేము తీసుకోబోతుండగా ప్రభు మాకు తోడుగా ఉండండి తండ్రి. తీసుకుంటున్న మేము తండ్రి అయోగ్యముగా తండ్రి కాక ప్రభు వివేచించి నాయన మా పాపములు ఒప్పుకొని తండ్రి నేను తీసుకొని లాగున తండ్రి, నాయన మా రక్షణ విషయంలో తండ్రి ప్రభు మీరు ఇచ్చిన బాధ్యత విషయంలోనూ ప్రభు నేను నిర్లక్ష్యం తండ్రి వహించకుండా ప్రభు తండ్రి శ్రద్ధగా తండ్రి బాధ్యతతో ప్రభు మేము బ్రతికేలా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి.
స్తోత్రం.